నేను కుకింగ్ వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి నాకు ఒక కామెంట్ రెగ్యులర్ గా వస్తదండి. "ఓలక్క ప్రతి దాంట్లో జీలకర్ర ఎందుకేస్తావు" అని. నిజానికి నేను జీలకర్ర ఎందుకేస్తానని నాకే తెలీదండి. ఇంక మీకేం చెప్పమంటారు? అదొక వ్యసనంలా అయిపోయిందండి నాకు. ఇలాంటి వింత వ్యసనాలు నాకే కాదండోయ్! ఇంకా చాలా మందికే ఉంటాయి. కొంతమంది కరివేపాకేస్తారు, కొంతమంది కొత్తిమీరేస్తారు, నాలో జీలకర్రేస్తారు. అలా మీకు కూడా ఇలాంటి వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? అది సరే గాని ముందు ఆ గురించేదేంటో చెప్పు అంటారేమో. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు దీంట్లో టమాటాలేసి తవా మీద చేస్తున్నాను కాబట్టి ఎగ్ తవా పులావ్ అనాలా? లేదా సాసులేసి తవా మీద చేస్తున్నాను కాబట్టి ఎగ్ తవా ఫ్రైడ్ రైస్ అనాలా? కరివేపాకేసి కలిపేసి తవా మీద చేస్తున్నాను కాబట్టి ఎగ్ తవా రైస్ అనాలా? లేదా తవా మీద ఎగ్ కర్రీ చేసి రైస్ వేసి తిప్పేశాను కాబట్టి తవా ఎగ్ కర్రీ రైస్ అనాలా? ఏమోనండి, నేను చేసే వాటికి కొన్నిటికి పేర్లు ఉండవు కదండి, పర్ఫెక్ట్ టేస్ట్ మాత్రం ఉంటాయండి. అయినా పేరు ఉంటాయి ఎంత లేకపోతే ఎంత చెప్పండి. అయినా మనం ఏమైనా పర్మనెంట్ గా ఒకటే పేరుతో పిలుచుకుంటున్నామా? ముద్దు పేరని ఎద్దు పేరని మధ్యలో మార్చేసుకుంటున్నాం కదా, దీనికి కూడా అలా ఏదో పేరు పెట్టేసేయండి.